రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ 17వ సిబ్ సమావేశంలో ఆమోదించే పలు అంశాలపై చర్చించనున్నారు. మొత్తం 25 ప్రాజెక్టులకు చెందిన 2 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదాన్ని తెలుపనుంది. అలాగే పలు కీలకమైన సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనుంది. ఇక పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ పురోగతికి అవసరమైన అన్ని నిర్ణయాలపై చర్చలు చేయనున్నారు. అంతేకాదు ప్రధాని పొదుపు చర్యలపై చర్చించి సీఎం కీలకమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, నేడు ఏపీ ప్రధానంగా చూస్తున్న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ నిర్వహించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో పలు కీలకమైన పెట్టుబడులు, అదేవిధంగా పారిశ్రామిక ప్రాజెక్టులతో పాటు భూ కేటాయింపులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అయితే ఈ సమావేశంలో 17వ SIVP ఆమోదించిన ప్రతిపాదనలకు ఏదైతే కేబినెట్ ఉందో గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తంగా 25 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. అయితే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 1,00,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఏదైతే రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ అండ్ డిజిటల్ మౌలిక వసతుల రంగంలో ఏవైతే ఉన్నాయో ఈ టెన్నిలో మరింతగా ప్రాధాన్యం పెరగనుంది. అయితే ఇలాగే చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో ఏదైతే భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కూడా కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు కడప జిల్లాలో ఆదోని హైడ్రోజన్ ఎనర్జీ సంస్థకు సంబంధించి 12,000 కోట్ల రూపాయల పంప్డ్ స్టోరేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం కలగనుంది. మరొక వైపు తిరుపతిలో చూసుకున్నట్లయితే 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమ కూడా శంకుస్థాపన కూడా దీంతో పాటు కేబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇక పలు కీలక సంస్థలు ఏవైతే ఉన్నాయో భూ కేటాయింపుల అంశాలకు సంబంధించి అంశాలు కేబినెట్ లో ఎజెండాలో ఉన్నాయి. ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే అభివృద్ధి ఉందో వేగవంతం చేయడం లక్ష్యాలుగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన పొదుపు చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన సూచనల పైన కూడా కేబినెట్ లో సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. దాంతోపాటు ప్రభుత్వ వ్యయ నియంత్రణ ఏవైతే ఉన్నాయో వనరులు సమర్థవంతంగా వినియోగం పైన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్ల భద్రత, సిబ్బంది వినియోగాల్లో జాగ్రత్తలు పాటించేలాగా సీఎం చంద్రబాబు వీరందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటు ఏదైతే పలు కీలక సూచనలు కూడా సూచించే అవకాశం అయితే కనబడుతుంది. రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే పలు సందర్భాల్లో పొదుపు చర్యలు అవసరానికి సీఎం చంద్రబాబు వీటన్నిటిపైన ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైన కూడా ప్రసంగించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.